సాలిడ్ టీవీకి స్వాగతం. ఈ నెల 18న జరిగే చలో హైదరాబాద్ ఊరేగింపును రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సివిల్ కాంట్రాక్టర్లతో కలిసి జయప్రదం చేయాలని సివిల్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధి కాంట్రాక్టర్ కాశీరెడ్డి తెలిపారు. సోమవారం సాలిడ్ టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అభివృద్ది పనులకై సివిల్ కాంట్రాక్టర్లు టెండర్లను వేసి పనులను ఒప్పుకొని తమ సొంత నిధులతో పనులు ప్రారంభించామని కాశీరెడ్డి అన్నారు. చేసిన సివిల్ పనులకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి బిల్లులు విడుదల చేయడం లేదని, కాంట్రాక్టర్లను ప్రభుత్వం పెడచెవిన పెడుతుందని కాశీరెడ్డి అన్నారు. ఎన్నోసార్లు తమ కాంట్రాక్టర్ల అసోసియేషన్ తరపున విన్నపాలను ప్రభుత్వ పెద్దలకు వివరించినప్పటికీ మా సమస్యలను వినే ఓపిక కూడా ప్రభుత్వానికి లేకపోవడం బాధాకరమైన అంశమని కాశీరెడ్డి అన్నారు. తాజాగా పటాన్ చెరువు వ్యవసాయ మార్కెట్ మడిగల సముదాయానికి ఆన్లైన్లో అప్లై చేసి 172 మడిగల నిర్మాణానికి 13 కోట్లతో కాంట్రాక్టు దక్కించుకుని సొంత నిధులతో పనులు మొదలు పెట్టామని కాశీరెడ్డి తెలిపారు. మాకు చెల్లిస్తామన్న పర్సంటేజ్ అడ్వాన్స్ కూడా ఇవ్వకపోవడంతో బయట వ్యక్తుల వద్ద, తెలిసిన ఫైనాన్సర్ల వద్ద అధిక వడ్డీకి పెట్టుబడుల సహాయం తెచ్చి పనులు ప్రారంభించామని అన్నారు. కొంతమంది కాంట్రాక్టర్లు ఇంట్లో ఉన్న బంగారం, భార్యల మెడలో ఉన్న మంగళసూత్రాలతో సహా అమ్మి ఒప్పుకున్న పనులను నెరవేర్చినప్పటికీ ప్రభుత్వం తమకు న్యాయం చేయకపోవడం చాలా బాధాకరమైన విషయమని సాలిడ్ టీవీ ప్రతినిధితో కాశీరెడ్డి అన్నారు. ఇక మా ఓపిక నశించింది కావున ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్త కాంట్రాక్టర్లతో చలో హైదరాబాద్ ప్రోగ్రాం తీసుకున్నామని, వందలాది మంది సివిల్ కాంట్రాక్టర్లతో ఈ నెల 18న చలో హైదరాబాద్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. 18న గురువారం మంత్రా కన్వెన్షన్ పెద్ద గోల్కొండ ORR ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి మధ్యాహ్నం 2 గంటలకు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ పెద్దలకు తెలియజేయాలనే ఉద్దేశంతో చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మా సమస్యలపై దృష్టి పెట్టి వెంటనే చేసిన పనుల బిల్లుల నిధులను విడుదల చేసి సివిల్ కాంట్రాక్టర్ల ఆత్మహత్యలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ప్రభుత్వ పెద్దలపై ఉన్నదని అన్నారు. పెద్ద మనసుతో ప్రభుత్వం తమ సమస్యలపై దృష్టి పెట్టాలని సివిల్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధి కాశీరెడ్డి సాలిడ్ టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. చూస్తూనే ఉండండి సాలిడ్ టీవీ.